2.5 సంవత్సరం అయింది నేను వచ్చి. ఎప్పుడో తెలుసా? డిసెంబర్ 2022 12వ తేదీ వచ్చే ఇక్కడికి. నాకు ఇంతవరకు ఎప్పుడు కంప్లైంట్ పెట్టలేను. మీకు నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్ నాది. ఆ నెంబర్కి వీడియోలు పెట్టండి. మీరు పెద్ద పిల్లలు, మీరు కొన్ని చేస్తే అది అవేర్నెస్ వస్తుంది. ఓహో ఈ విధంగా పెట్టాలనా అని పెద్ద పిల్లలు చాలా మంది నేర్చుకుంటారు అన్ని జిల్లాలలో. అన్నం లేదని చెప్పారంటే ఈరోజు ఏందే 7 దాకా ఎవరు లేరు. ఏ హాస్టల్లో కూడా 7 దాకా వంట చేయకుండా ఎవరు ఉండరు. ఇప్పటికి అయిపోతుంది వంట, పోతారు మీరు ఇంటికి. అమ్మా ఇక్కడ భోజనాలు చేయట్లేదు. ఒక 20 మందిని తీసుకెళ్లారంట. 250 మంది పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు అంతా. వాళ్ళకు వంట లేదన్నారంట. ఏంది వంట లేదేంది నాకు అర్థం కాలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నా నా తల్లి. అమ్మా రేపు మీరు వచ్చి కలవండి మా ఆఫీస్కి వచ్చి. 10:30కి ఆఫీస్కి రండి. మీరు రేపు ఫుడ్ కమిషన్ ఆఫీస్కి రండి. మధ్యాహ్నం నుంచి గాడిదలు కాసినావా? అన్నం లేదని చెప్పారంటే ఈరోజు ఏందే 7 దాకా ఎవరు లేరు. ఏ హాస్టల్లో కూడా 7 దాకా వంట చేయకుండా ఎవరు ఉండరు. ఇప్పటికి అయిపోతుంది వంట. గిన్నెలు కడుక్కోకుండా తాయి పండుకొని ఉంటారు మీరు. ఈరోజు చిక్కుడుగాయ ఎక్కడ ఏడుంది చిక్కుడుగాయ? అమ్మా ఇక్కడ భోజనాలు చేయట్లేదు. ఒక 20 మందిని తీసుకెళ్లారంట. 250 మంది పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు అంతా. వాళ్ళకు వంట లేదన్నారంట. ఏంది వంట లేదేంది నాకు అర్థం కాలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నా నా తల్లి. వార్డెన్ సార్ ఈయన ఉంటాడా? చికెన్ ఎంత పెడతా ఉన్నావు? చెప్పు. నువ్వు చెప్పే అరికతలన్నీ నేను అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సరే లేదు. నువ్వు ఏందో అరికత చెప్తాను. నేను అప్పుడే చెప్పిన నీ అరికతలన్నీ వింటానని చెప్పేది. నా కోపం లేపాక స్వామి, నా కోపం లేపాక దయవుంచి. నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను. హాస్టల్లోకి పోయి అందరు ఏంది సార్ అట్లా గట్టిగా మాట్లాడతాడే, అంత తిట్టినట్టు మాట్లాడతాడే అంటారు. మీ మాటలు ఇచ్చే లేస్తా అంటది బీపీ.